హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు 30% ఐఆర్ పిఆర్సీ కమిటీ నేడే ఏపీ కేబినెట్ సమావేశం కీలక అంశాలపైన చర్చ అంటూ తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుందండి. కీలక అంశాలపై చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. సో ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు అయితే తీసుకోనుంది. మరి ముఖ్యమైన ఎజెండాలు చూసుకున్నట్లయితే సిఐఐ సదస్సు ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా సిఐఐ సదస్సు గురించి ప్రధానంగా అయితే ఎజెండాగా ఉండనుంది. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అలాగే మెంతార్ తుఫాన్ నష్టము, ఈ మేరకు రాష్ట్రంలో మెంతార్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడం పైన చర్చ జరుగుతుంది. ఇక నిధుల సేకరణ, సిఆర్డిఏ, ఏఎన్ఏబి అలాగే ఎఫ్ఐడి నిర్మాణాల కోసం 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనను కేబినెట్ అనుమతించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భూమి కేటాయింపులు, పలు సంస్థలకు భూమి కేటాయింపు విషయంపై కూడా ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు పెన్షన్ల ఆశలు, ఈ కేబినెట్ మీటింగ్లో ఏపీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూడా కీలక చర్చ జరగాలని సగటు ఉద్యోగులు పెన్షన్ల ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు అయినటువంటి డిఏ బకాయిలు, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉద్యోగులకు అందాల్సి ఉంది. మధ్యంతర భృతి ఐఆర్ పిఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కనీసం 30-35% వరకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు పెన్షన్లు ఆశిస్తున్నారు. గతంలో 2019లో 27% ఐఆర్ ఇచ్చారు. 12వ పిఆర్సీ నియామకం 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే 2 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. సో జూలై 1, 2025లో 12వ పిఆర్సీ నిర్ణయిస్తామని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ అది దాటి 3 లేదా 4 నెలలు కావస్తున్నా ఇంకా కమిషన్ నియామకం జరగలేదు. ఈ సమావేశంలో వెంటనే 3 సభ్యుల కమిటీ అయితే ఏర్పాటు చేయాలి. పెండింగ్ బిల్లుల ఎరియర్స్, ఈహెచ్ఎస్ అమలు కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా అందకపోవడం, 11వ పిఆర్సీ ఎరియర్స్ చెల్లించకపోవడం వంటి అనేక ఆర్థిక బకాయిలు ఉన్నాయి. సో వాటి చెల్లింపులకు ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేయాలి. ప్రమోషన్లు, బదిలీలు, చాలా శాఖల్లో పదోన్నతులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం అయితే కల్పించాలి. జీతాల ఆలస్యం, కొన్ని శాఖల్లో జీతాలు ఆలస్యంగా అయితే వస్తున్నాయి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారికి ఉద్యోగ భద్రత, భవిష్యత్తు భద్రత లేదు. వారి విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హెచ్ఆర్ఏ, ప్రస్తుతం జీవన వ్యయానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ అనేది పెంచాలి. ఇక డిఎస్సి 2023 ఉపాధ్యాయులకు మెమో నెంబర్ 57 అమలు చేయాలి. ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య ఫలప్రదమైన చర్చలు సాగడం లేదు. కేవలం ఒకే ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. అది కూడా ఎన్నో వాయిదాలు, మెలికలతో కూడిన జీవోలో విడుదల చేసి ఉద్యోగులను అయోమయానికి అయితే గురి చేసింది. ప్రతిపక్షాల డిమాండ్స్, వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు కూడా 12వ పిఆర్సీ అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలోనూ ఈ యొక్క అంశంపై నిలదీశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి కదలిక లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల పాత్ర, ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణను తీసుకురాకపోతే పిఆర్సీ, మధ్యంతర భృతి, డిఏలు వచ్చే అవకాశం కనిపించడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం చెప్పినట్లే తల ఊపుతున్నాయని ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగుల అసలు సమస్యలు ఏంటి అంటే జీతాలు వస్తున్నా, అంటే కొన్నిసార్లు ఆలస్యమైనా సరే జీతాలు వస్తున్నా సమస్యలు మాత్రం ఏమాత్రము తగ్గటం లేదని ఉద్యోగులు అంటున్నారండి. ఉచిత పథకాలకు, కార్పొరేట్ కంపెనీలకు భూములు దారదత్తం చేయడము, సబ్సిడీలు ఇవ్వడం పైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని, కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి విషయంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలకు ఒకసారైనా రావాల్సిన డిఏలు, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీ హక్కుగా అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేబినెట్ సమావేశంపై ఆశలు,
ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు కూర్చొని ఉద్యోగ సంఘాల జేఏసీతో మాట్లాడి వారి ఆర్థిక సమస్యలన్నింటినీ ఒక జాబితా తయారు చేసి వాటిని పరిష్కరించే విధంగా చర్యలైతే తీసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లు 30% మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న 2 డిఏల విడుదల, ఇతర పెండింగ్ ఏరియర్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటిస్తుందని అయితే అందరూ ఆశిస్తున్నారు. మరి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది అని అయితే ఆశిద్దాము.